అక్కడ ఈ కీడు ఆ కీడు అని పేర్లు ఏమీ చెప్పకుండా కీడు అని ఏది అనబడుతుందో, కీడు అని ఏది తోచబడుతుందో ఆ ప్రతి విధమైన కీడుకు మీరేమై ఉండాలా? దూరముగా ఉండండి అన్నాడు ఆయన. కీడుకు దూరముగా ఉందాం. గట్టిగా అనుకుందాం. దేనికి? బాప్తిసం పొందాం, ప్రభు బల్లో పాలొందుతున్నాం, క్రీస్తు పేరు పీటపరిచి పిలువబడుతున్నాం, మహాదేవుడిని అనుసరించి నడుస్తున్నాం. అరే బాబు, కీడు అంటే ఏంటో మనకు తెలవదా? కీడుకి దూరంగా ఉండాలా? మనం కీడుకు దూరంగా ఉన్నా, చచ్చిపోయిన వాళ్ళు ఇంటికి పోతే అంట కీడు. చెప్పండి, ఎవరింటికి వెళ్తే ఏమొచ్చిందంట? అంటు. అంటున్న వాళ్ళ ఇంటికి కంటున్నోడు వెళ్ళకూడదు. వాళ్ళదేమో అంటు, వీడిదేమో కంటు. ప్రతి విధమైన కీడుకి దూరముగా ఉండండి అని గట్టిగానే సెలవిచ్చారు. ఒక మాట అన్నా, అసలు కీడు ఎవరితో పాటు వెంటాడుతుంది అని అంటే అదే సొలొమోను అంటాడు, పాపులను కీడు తరుముతుంది. గట్టిగానండి, ఎవరిని? పాపులను కీడు తరుముకొని పోద్దంట. ఈ కీడు ఇక్కడ ఉందేనని చెప్పి అమెరికాకి వెళ్ళాడు అనుకో, వదలదంట. వీడితో కూడా విమానం ఎక్కద్ది. ఓడలో వెళ్ళిపోదామా? ఫ్రీ టికెట్, నేరుగా వెళ్ళిపోద్ది అంతే. ఓడలో ఎక్కుతుంది. నువ్వు ఎంత పెద్ద వెహికల్ ఎక్కి వెళ్ళిపోవాలనుకున్న కీడు ఏమవుద్దనంట? తరుముకొని వెళ్తుంది. పగబట్టిన కీడు ఎవరిని తరుముకొని తిరుగుతుందంటే పాపుల్నే తరుముకొని తిరుగుతుంది. గట్టిగా అనుకున్నా, ఎవరిని? పాపులను కీడు తరుముకొని తిరుగుతుంది. అమ్మ చచ్చిపోతే కీడు, అంటు త్వరగా అంటుమాపుకోకపోతే కీడు అని చెప్పారే. నవమాసాలు మోసి కన్న తల్లి, నిన్ను కన్న తల్లి చచ్చిపోతే కీడా? ఆమె కడుపులో చీకట్లో ఎదగతున్నప్పుడు లేని కీడు, ఆమె పొత్తిళ్లల్లో పెరిగినప్పుడు లేని కీడు, ఆమె చనులో నుంచి వస్తున్న పాలుని 3 ఏళ్ల వయసు వచ్చేదాకా గొక్కబెట్ట తాగుతూ ఉండేవే అప్పుడు లేని కీడు, ఆమె దండుకొచ్చో ఏరుకొచ్చో పాసిపని చేసో కాసంత అన్నం తీసుకొచ్చి తినిపిస్తుంటే బాగా మెక్కినప్పుడు లేని కీడు, ఆమె నిన్ను పెంచి పెద్ద చేసి యవ్వనిష్ఠుని చేసి నీకు పెళ్లి చేసి నీకు భార్యని తీసుకొచ్చి మళ్ళా నీకు బిడ్డలు పుడితే వాళ్ళని ఎత్తుకొని వాళ్ళని కింద పైన కడిగి నా మనవళ్ళు నా మనవరాళ్ళని చెప్పి నెత్తికెక్కించుకొని సాకినప్పుడు లేని కీడు, ఆమె చచ్చిపోతేనే వచ్చిందా మన మొహానికి కీడు? ఇంత దూరం లేని కీడు అప్పుడే వచ్చిందా? అదే కీడు అనుకుంటే అప్పుడే అమ్మను వదిలి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చుగా. అదేమిటి దుశ్చర్య? కన్నతల్లి చచ్చిపోతే కీడొచ్చిందా? భుజాల మీదకి ఎత్తుకొని మోసినప్పుడు లేని కీడు కన్నతండ్రి భుజాల మీదకి ఎత్తుకొని, మనం జబ్బు చేస్తుంటే ఆయన భుజాల మీద ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఒకటికి ఆయన భుజం మీదే పోయాం, రెంటికి ఆయన భుజం మీదే పోయాం. ఆయన నా కుమారుడు నా కుమార్తె అని చెప్పి తుడుచుకుంటూ కడిగేసుకుంటూ మోసుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్ళి చాకి సంతరించి పెద్ద చేస్తే అప్పుడు లేని కీడు ఆయన చచ్చిపోతేనే వచ్చిందా మొహానికి కీడు? అప్పుడు మాత్రమే రావాలన్న ప్రత్యేకంగా కీడు తొలగించడం కోసం మంత్రించిన తంత్రీయంగా తయారు చేసిన తంత్రీయంగా అనుకున్నటువంటి వాటర్ని నెత్తిన చల్లేసుకుంటేనే పోయిందా ఆ దోషం అనే కీడు? ప్రభు చెప్పింది ఏమిటి అంటే, తల్లి చచ్చిపోతే కీడో, తండ్రి చచ్చిపోతే కీడో, ఇంకెవరో చచ్చిపోతే కీడో అని కాదు. నీ పొరుగువాని భార్యని ముట్టినప్పుడే నువ్వు కీడు తెచ్చావని చెప్పాడు ఆయన. నీ పొరుగు దాని భర్తని తాకినప్పుడే అదే నీ జీవితంలో నిన్ను పట్టిన కీడు అని సెలవిచ్చాడు. అందుకే కీడు అనేది ఎక్కడొస్తుందో ఆ కీడుని తప్పించుకోవడానికి ఆయన చెప్పిన 10 ఆజ్ఞలు మన ముందు ఉంచిపెట్టాయి. తోరా అన్నట్టుగా అవన్నీ మనకు నిర్గమకాండంలో సెలవిచ్చాడు ఆయన. ఎక్కడ కీడు వస్తుంది అనంటే నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పడమే కీడు, దొంగిలించడమే కీడు, నరహత్య చేయడమే
కీడు. నీ పొరుగువాని ఎద్దునైనా గాడిదనైనా దొంగిలించడము కీడు. రాత్రికి రాత్రే పొలాల్లో నాటినటువంటి ఎల్రాళ్ళు, సరిహద్దు రాళ్లను తీసేసి ఇంకొక దగ్గర నాటడమే కీడు. వ్యభిచరించడమే కీడు. నేను తప్ప వేరొక దాన్ని నువ్వు దేవుడిగా నువ్వు తయారు చేసుకోవడమే కీడు. ఇలాగ ప్రభు 10 ఆజ్ఞలు చెప్పి, ఎందుకు ఈ ఆజ్ఞలు చెప్తున్నానంటే, దీన్ని అతిక్రమించిపోతున్నావా అయితే నువ్వు కీడు తెచ్చుకుంటావు. ముఖ్యంగా అన్నిట్లలో ప్రధానమైంది ఇప్పుడు భయంకరంగా ట్రెండ్గా కొనసాగుతుంది ఏమిటినంటే, ఒకడు పొరుగువాని భార్యని ఆశిస్తూ, ఇంకొకటి పొరుగువాని భర్తని ఆశిస్తూ కుటుంబానికి మూటలుగా టన్నులుగా కీడు సంపాదించుకొని కుటుంబాలను భయానకమైనటువంటి నరకకోపంగా తయారు చేసుకుంటున్నారే. ఇది కదా కీడు అంటే. అందుకే ప్రభు అన్నాడు, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు.